హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అప్పటికప్పుడు చక్కగా ఈవినింగ్ టైం చేసుకునే మంచి స్నాక్ రెసిపీ ఆలూ రింగ్స్ రెసిపీ అండి. రింగ్స్ కట్లెట్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. అప్పటికప్పుడు మనము స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకోవచ్చు. ముందుగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బంగాళాదుంపలను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. స్మాష్ చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారము, ధనియాల పొడి ఒక పావు స్పూను, జీలకర్ర పొడి ఒక పావు స్పూను, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి ఒక పావు స్పూన్ లాగా మీ టేస్ట్ని బట్టి కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిశ్రమాలన్నీ బంగాళాదుంపల ముక్కల మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా బంగాళదుంపలన్నీ కూడా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా మొత్తం అంతా కూడా పిసికేసుకొని బంగాళదుంప మిశ్రమం అంతా కూడా ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ అయిపోవాలి. మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ మనకి మైదాపిండి తీసుకోవాలండి. 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను. 3 బంగాళాదుంపలకి కప్పు మైదాపిండి సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఫైనల్గా చపాతీ పిండి చేసుకుంటాం కదా, అట్లా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 బాల్స్ లాగా చిన్నగా చుట్టేసుకొని మనం ఉండలు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పిండిలాగా ఒత్తేసుకోవడమేనండి. పైన పొడిపిండి చల్లుకొని చపాతీ పిండిలాగా చేసేసుకోవాలండి. అయితే మైదా పిండి కదా, కొంచెం పొడి పిండి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అంటుకోకుండా జారుగా వస్తుంది. చూడండి, ఇట్లాగా చపాతీ కర్రతోటి మొత్తం అంతా కూడా ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. వేడివేడిగా చేసేయచ్చండి. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, చపాతీ పిండి మిశ్రమం, చపాతీ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బటాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేత్తో మొత్తం అంతా కూడా పిండి అంతటా అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక సైడ్స్ అంతా కూడా వాటర్తో తడి చేసుకోవాలి. లేదంటే మైదా పిండిని కొంచెం వాటర్లో కలుపుకోవచ్చు. ఇలా వాటర్ అప్లై చేసిన ప్యూర్ మైదా పిండి కాబట్టి అంటుకుపోతుంది. ఇప్పుడు పైగా మొత్తం అంతా కూడా రోల్స్ కింద చుట్టేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి పీసెస్గా. చూసారు కదా, ఇలాగా. ఇంకేముందండి, పొటాటో రింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారుగా రింగ్స్ ఎట్లా వచ్చినాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టండి. సోపాలు పడుతూ ఉంటారు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి. కానీ మనం ఇలా వేడివేడిగా చేసామంటే హాయిగా రిలాక్స్డ్గా తింటారు. అంతా బాగుంటాయి. ట్రై చేసి పెట్టండి. మీరే నాకు కామెంట్ చేయండి, అదే కామెంట్స్ వస్తాయి మీకు కూడా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఈ విధంగా మనం రోల్స్ చుట్టేసుకున్నాక ఎడ్జస్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ అట్లా మనం చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం బాగా ఓవర్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం ఒక బౌల్లో ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ బీటింగ్లో మనం ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, లైక్ సాల్ట్ కానీ పసుపు కానీ. ఇట్లాగా మొత్తం ఎగ్నే మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా మనం చేసుకున్న రింగ్స్ని ఒకసారి ఎగ్ మిశ్రమంలో డంప్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ముంచి జస్ట్ అత్తుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా ముంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రై కాకుండా పల్చటిగా కట్లెట్లా వేపుకోవాలి కాబట్టి ఆయిల్ తక్కువగా వెడల్పాటి దానిలో ఇలా పేర్చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటే మళ్ళీ ఆయిల్ వస్తుంది కదా, అందుకని నేను ఇట్లాగా కట్లెట్స్ లాగా కాల్చానండి. మీరు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా 1 బై 1 ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూడండి, పొటాటో రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి మీకు? చూడటానికే బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి కంప్లీట్గా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయండి. ప్లీజ్ అబ్జర్వ్ మై ఛానల్. థ్యాంక్ యూ.